అయితే ఇదే దేవ సైన్యమా? మీ శ్వాస ఆగిన శబ్దమే నా విజయ శంఖనాదం. ఏ దేవుడు నన్ను ఆపలేడు. గజముఖాసుర్ దేవుడు ఇప్పుడు గజముఖాసురుడి ఇంట్లో వంట మనిషిగా మారాడు. వాడి అహంకారం ఆకాశాన్ని అంటింది. ఇక ప్రళయ తాండవం తప్పదు. నా పాదాల కింద నీ అగ్ని నలిగిపోయింది. అగ్నిదేవా, ఇప్పుడు చెప్పు, ఈ స్వర్గానికి మిగిలింది ఎవరి శ్వాస? ఆ అసురుడి గుండె బద్దలు కొట్టడానికి వినాయకుడే వెళతాడు. నీ ఆనంద సమయం అయిపోయింది. నువ్వేనా శివుడి ముద్దుల కొడుకా? రా చూసుకుందాం. క్షమించండి ప్రభు, నాకు జీవదానం చేయండి. అజ్ఞానవశంగా నేను ఘోర పాపం చేశాను. కానీ ఒక్క విషయం చెప్పు, మళ్ళీ ఈ అహంకారం నీలో పుట్టదని ఈ స్వర్గం ఎలా నమ్మాలి? నా అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి చిన్న మూషక రూపంలో మీ వాహనంగా మారి పగలు రాత్రి మీ సేవకే నా జీవితం అర్పిస్తాను. దయచేసి నన్ను స్వీకరించండి ప్రభు. తథాస్తు. అహంకారాన్ని త్యజించిన వాడే నా వాహనంగా మారగలడు. ఇప్పుడు నీ వేగాన్ని చూపు. నా ఆలోచనల వేగాన్ని కూడా మించగలవా?